చాలా మంది ఎగ్జామ్ స్టార్టింగ్ రోజు భయంతో స్కేలు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అంటే కావాల్సినవన్నీ తీసుకెళ్తారు. 2 days తర్వాత చెకింగ్ లేదు, ఏం లేదు, ఎవరు రావడం లేదని చెప్పేసి స్కేల్ తీసుకెళ్ళడం మర్చిపోతారు. పెన్సిల్ ఉండదు, ఎరేజర్ ఉండదు. పక్కన వాడు తీసుకొస్తున్నాడు కదా, నాకెందుకులే అనేలాగా హాల్ టికెట్ ఒకటి పట్టుకొని వచ్చేస్తుంటారు అనమాట. దయచేసి పిల్లలు అలా ఎప్పుడూ చేయకండి నాన్న. ఎందుకు అంటే నేను చెప్పాను, టైం బాగాలేకపోతే అన్ని మనకు అలా కలిసి వస్తాయి. లాస్ట్ ఎగ్జామ్ వరకు కూడా మీ దగ్గర స్కేలు, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, పెన్స్ కూడా ఏదైతే బాగా పడుతుందో 3 పెన్స్ మీరు క్యారీ చేయాలి. ఖచ్చితంగా 3 పెన్స్ ఉండాలి. ఒక పెన్ కాకపోతే ఇంకో పెన్ అనేలాగా ఒకటే పెన్ తీసుకొని వెళ్ళొద్దు. సో చాలా మంది ఏంటి అంటే ఇవన్నీ తీసుకోకుండా వెళ్తుంటారు. ఒక పెన్ చాలు, పక్కన వాడు తీసుకొస్తున్నాడు కదా, వాడు తీసుకుని నేను రాసేసుకుంటానే, వాడు వస్తువులు తీసి నేను వాడుకుంటానంటే కుదరదు. అలా చేసి డిబార్ అయిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి, కేర్లెస్ గా ఉండకూడదు. నీ వస్తువు నీ దగ్గరే ఉండాలి. స్క్వాడ్ వచ్చినప్పుడు నువ్వు వెనక్కి తిరిగి స్కేల్ అడిగినా లేదా పెన్సిల్ ఇచ్చినా, తల నిన్ను అడిగినా నువ్వు నీ తల తిప్పినా చాలు, వెంటనే డిబార్ అంటారు. నువ్వు కాళ్ళ మీద పడి ఏడ్చినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. డిబార్ రాసిస్తారు, 3-4 years రాసిస్తారు. కాళ్ళ మీద పడి మొర్ర పెట్టుకున్నా సరే చెయ్యరు. సో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి. మీరు వాళ్ళు వచ్చిన టైంలో పెన్ అడుగుతున్నారా, స్కేల్ ఇస్తున్నారా, ఇవన్నీ వాళ్ళకి అవసరం లే. వాళ్ళకి వచ్చే టైంకి మీరు మాట్లాడుతున్నారా లేదా, మీరు తల తిప్పారా లేదా, పక్కన వాడితో మాట్లాడుతున్నారా లేదా, ఇదే చెక్ చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం, స్క్వాడ్ వచ్చినప్పుడు కొంతమంది కాపీస్ పెడుతుంటారు. పెట్టేసి ఆ టైంకి ఏం చేస్తారంటే బౌల్ లాగా చేసేసి విసిరేస్తుంటారు. అలా కూడా జరిగింది. అలా కూడా కొన్ని స్కూల్లో జరిగి డిబార్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. సో ఏదేమైనా సరే మీ జాగ్రత్తలో మీరు ఉండండి. స్క్వాడ్ వచ్చినా లేకపోయినా, చెకింగ్కి వచ్చినా లేకపోయినా మీకు అవసరం లేదు. మీరు మీలాగే ఉండండి. ఎవరో తీసుకొస్తారు, ఎవరో ఇస్తారు అనేది అలాంటివి ఏమీ వద్దు. మీ వస్తువుని మీరే జాగ్రత్తగా తీసుకెళ్ళండి. పక్కన వాడు అడిగినా ఇవ్వద్దు, మీరు పక్కన వాళ్ళని తీసుకోవద్దు. సరేనా? ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమి కూడా చేయకండి నాన్న. చేశారు అంటే ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి. అలాని ఫ్రీగా భయపడుతూ రాయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎగ్జామ్ లో ఎప్పుడు ఫ్రీగా రిలాక్స్ గా ఉండండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా మంది పిల్లలు ఎగ్జామ్ అనగానే భయపడిపోతూ ఉంటారు. టెన్షన్ పడతారు. అసలు మామూలుగా ఉండదు. కొంతమంది పిల్లలకి జ్వరం కూడా వచ్చేస్తుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫ్రీగా రిలాక్స్ గా ఉండండి అంతే. మీకు వచ్చిన దాన్ని నీట్ గా అటెంప్ట్ చేయండి. మీరు టెన్షన్ పడ్డా, భయపడ్డా ఏమవుతుంది అంటే మీరు చదివిన ఆన్సర్లు మొత్తం మర్చిపోతారు. అప్పుడు ఏమీ గుర్తురాదు. టెన్షన్ పడతారు, టైం అనేది సరిపోదు. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.